20 ఏళ్ళ వయసులోనే 60 ఏళ్ళ అనుభవం చూసిన నాకు పెద్దగా ఆశయాలు అంటే ఏముంటాయి? కాలం ఎటు తీసుకుపోతే అటు వెళ్ళడమే అన్న. రేపు అనేది పెద్ద భూతం అన్న. రేపటి గురించి నేను అస్సలు ఆలోచించా. ప్రస్తుతానికి నేను ఎట్లున్నా, నా పొజిషన్ ఎట్లున్నా అనేదే చూసుకుంటా. రేపు వచ్చే రూపాయి గురించి నేను అస్సలు ఆలోచించాను. ఇక ఒక్కొక్కడు ఉంటాడు, పని తక్కువ ఏతులు ఎక్కువ. అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే డ్రైవర్ ఫీల్డ్ అనేది చాలా డేంజర్. మనం ఎప్పుడు ఉండమా అనేది తెలియదు. ఇంటికి పోయేరాక ఛాన్సెసే ఉంది, కానీ మనం డ్రైవింగ్ చేస్తాం. అందుకనే ఏ టెన్షన్ పెట్టుకొని బండి నడపకండి. ఇప్పుడున్న రోజులు అస్సలు బాగలేదు. ఎవరో ఏమన్నారని మనసు పాడు చేసుకొని బండి నడిపితే పోయేది నువ్వే. వాళ్ళు ఉన్నోళ్ళు మంచిగానే ఉంటారు. ఒక్కసారి ఒకళ్ళు అడిగిర్రు, ప్రపంచంలో ఎవరు నీ వాళ్ళు అని. ఎవరు ఉంటారు చెప్పండి మీరే. కాలం అనేది సరిగ్గా ఉంటే, మనం నడుస్తున్న ఈ కాలం ఎప్పుడు ఎట్లా ఉండదు తెలియదు. అందుకనే చెప్తున్నా, కాలం అనేది సరిగ్గా ఉంటే ఇక అందరూ నా వాళ్ళే అవుతారు, లేకపోతే ఎవరు లేరు అని. ఇప్పుడు ఒక తండ్రి పడే కష్టం పిల్లలకు తెలిస్తే వాళ్ళు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తారు. ఎందుకనంటే మనం చేసిన కష్టం వాళ్ళకి తెలియాలి. 1 రూపాయి ఎట్లా ఖర్చు పెడతానో అనేది వాళ్ళకి తెలియాలి. అప్పుడే వాళ్ళకు